హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అక్కడ చూపిస్తున్నాను కదా, ఇవాళ మన వీడియో ఏంటి అంటే ఫ్రూట్ సలాడ్ అండి. సో ఇది వింటర్ కదా, ఫ్రూట్ సలాడ్ తినొచ్చా అని అంటే క్రైవింగ్స్ ఎప్పుడు వస్తే అప్పుడు తినాలి అనిపిస్తే తినేసేయాలి. అదే నేను ఫాలో అయ్యేదైతే. సో నేను నా క్రైవింగ్స్ వచ్చి చేసుకున్నాను. సో మీకు కూడా చూపిస్తే యూజ్ అవుతుంది కదా అని వీడియో షూట్ చేశాను అన్నట్టు. అక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను, ప్యూర్ కొంచెం చిక్కటి మిల్క్. సో 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాక ఇది కస్టర్డ్ పౌడర్ అండి, వెనిల్లా ఫ్లేవర్లో తీసుకున్నాను. చాలా ఫ్లేవర్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు మార్కెట్లోనైతే, లైక్ పైనాపిల్, యాపిల్, పోమగ్రానైట్, అట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్లలోనైతే బయట కస్టర్డ్స్ దొరుకుతున్నాయి డిఫరెంట్ కలర్స్ తోటి. బట్ నేను తీసుకున్నది మాత్రము వెనిలా ఫ్లేవర్ అన్నట్టు. సో అది ఒక పచ్చి పాలల్లో ఒక కప్పులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ తీసుకొని దాన్ని కలుపుకున్నాను. ఎక్కడ మనకి చిన్న చిన్నవి ముద్దల్లా ఏం కట్టకుండా మొత్తం మంచిగా కలుపుకున్నాను అన్నట్టు ఆ పాలల్లో. సో ఇక్కడ నేను మళ్ళీ చెప్పాను కదా, పెద్ద గ్లాస్ ఆఫ్ మిల్క్, కొంచెం చిక్కగా ఉన్న పాలు తీసుకొని వేడి చేసుకుంటున్నాను. అవి కొంచెం పొంగు ఇలా వచ్చాక దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసాను. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ మీకు తగ్గట్టుగా వేసుకోండి, నాకు సరిపోయింది ఒక చిన్న 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్. సో అది పాలన్నీ కాగాయి, షుగర్ మెల్ట్ అయింది అన్నప్పుడు నేను ఈ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ ఉంది కదా, అది పాలని మళ్ళీ దాంట్లో పోసి కొంచెం అలా కలుపుతూనే ఉన్నాను. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఖచ్చితంగా మనకు అడగంటకుండా మనం కలుపుతూనే ఉండాలి. అది కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు అనేటివి కాగబెట్టుకోండి. సో దట్ మంచిగా ఉంటుంది. మంచిగా కాగి మనం ఇది వేసుకున్నాక కూడా దాని థిక్ టెక్స్చర్ అనేది వస్తుంది అన్నట్టు. మంచిగా అలా కలుపుతూ ఉంటే కొంచెం థిక్ అవుతాయి పాలు. సో అలా కలుపుతూ ఉండాలి. దీనికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇక్కడ పాలు కాగబెట్టుకోవడం అనేది. కొంతమంది హడావిడిగా హైలో పెట్టేసి తొందర చేసుకుంటారు, అలా దగ్గర అవుతుంది కానీ కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో ఇలా కలిపి అడుగంటకుండా చూసుకొని అట్లా కలుపుతున్నప్పుడు మనకి చిక్కగా అయింది, ఇంకా మనం ఆఫ్ చేయొచ్చు అన్నప్పుడు, కొంచెం థిక్గా అయింది అన్నప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలన్నట్టు. ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు ఇలాచీ పౌడర్ అనేది మిక్స్ చేస్తూ ఉండాలి. పాలు కొంచెం చల్లారాయి. సో ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. కొంతమంది ఏంటంటే వేడి పాలల్లోనే ఇలాచీ పౌడర్ వేస్తారు, అలా వేయకండి. ఏ డిష్ చేసినా ఏదనే కాదు, ఇలాచీ పౌడర్ అనేది లాస్ట్లో వేసుకుంటే మీకు వేడి మీద కాకుండా కొంచెం చల్లారినాక వేసుకుంటే ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ అనేది పోకుండా ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు వేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది మీరు ఏం చేయాలంటే, ఈ మిక్చర్ని మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎట్లా అంటే ఈవినింగ్ చేసుకుంటే నైట్ పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ అట్లా తినొచ్చు అన్నట్టు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత క్వాంటిటీ చేసుకున్నా అది మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 1 మంత్ వరకు అయితే ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక్కడ మీరు తినాలి అనుకున్న ఒక 20 మినిట్స్ బిఫోర్ మీకు నచ్చిన ఫ్రూట్స్ కట్ చేసుకొని అందులో వేసుకోండి. మీరు ఒక కప్పు తినాలనుకుంటున్నారు, అప్పుడు ఒక కప్పు మీరు వేరే కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో మీరు ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడే ఫ్రూట్స్ కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేసేయండి, అప్పుడు బాగుంటుంది. కొంతమంది ఏంటంటే ఫ్రూట్ సలాడ్ అంటే అంతా అది పాలు కాగినాక అంతా అయిపోయినాక దాంట్లో ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి వేసేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెడతారు. అది కావాలన్నప్పుడు తీసుకొని తింటారు. కానీ అట్లా తీసుకొని తింటే పాలు అనేటివి పలచగా అయిపోయి అది నీళ్ళులా కొంచెం మారి మనకి ఫ్లేవర్ థిక్గా అట్లా ఫ్లేవర్ బాగుండదు. ఇట్లా మీరు కట్ చేసుకోండి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మనం కస్టర్డ్ పౌడర్, పాలు ఏవైతే మనం చేసి పెట్టుకున్నామో ఫ్రిడ్జ్లో, అది కొంచెం తీసుకొని కలుపుకోండి. మీరు ఎప్పుడు తినాలనుకుని అలానే చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు ఎప్పుడు తిన్నా కానీ 15 డేస్లలో ఎప్పుడు తిన్నా కానీ మీకైతే ఆ ఫ్లేవర్ పోదు. అంతేనండి వీడియోనైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇక్కడి వరకు వచ్చారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.